అప్డేట్స్ చూద్దాం. శ్రీకాకుళం జిల్లాకు చెందిన 16 మంది యువకులు సౌదీలో చిక్కుకున్నారు. ఉపాధి కోసం పొట్ట చేత పట్టుకుని సౌదీకి వలస వెళ్లిన తామంతా నరక యాతన అనుభవిస్తున్నామని ఒక వీడియో ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చాపురంలో ఉన్న శ్రీ పంచముఖి టెక్నికల్ శిక్షణ సంస్థకు చెందిన కొందరు ఏజెంట్లు, పూండిలో ఉన్న మరికొంతమంది ఏజెంట్లు వీరి వద్ద నుంచి ₹1,20,000 తీసుకుని సౌదీకి పంపించారు. సౌదీలో ఉన్న కొంబన్ అనే కంపెనీకి ఒప్పందం తీసుకుని అక్కడకు వెళ్లినట్టుగా వారు తెలిపారు. అయితే 2 నెలల పని చేయించుకుని జీతాలు ఇవ్వకుండా నానా ఇబ్బందులు పెడుతున్నారని వాపోయారు. కంపెనీ యాజమాన్యాన్ని అడిగితే మీరేం చేసుకుంటారో చేసుకోమని, మళ్లీ అడిగితే మీరు ఇండియాకి ఎలా వెళ్తారో చూస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వం స్పందించి తమను ఇండియాకు తీసుకుని వెళ్లాల్సిందిగా వారు కోరుతున్నారు. అయితే ఈ విషయం కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు దృష్టికి తీసుకొచ్చింది. దీంతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సౌదీలో చిక్కుకున్న శ్రీకాకుళం జిల్లా యువతతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుని సౌదీ ప్రభుత్వంతో మాట్లాడి వారికి తిరిగి ఇండియాకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హామీ ఇవ్వడంతో వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా ధైర్యంగా ఉండండి, మీకు ఏ ఇష్యూ ఉన్నా కొంచెం మెసేజ్ రూపంలోనైనా మాకు తెలియజేయండి ఇమీడియట్ గా. సరే సార్, సరే సార్, థ్యాంక్ యూ సార్. జాగ్రత్త అయితే అశోక్ అన్న కూడా ఢిల్లీ వస్తామన్నారు మీ విషయం కూడా మళ్ళీ ఇచ్చేయడానికి. ఓకే, థ్యాంక్ యూ. మా వంతుగా అయితే పూర్తిగా ప్రయత్నం చేస్తున్నాం, మీకే ఇది సహకరించాలి, అలాగే తీసుకొని రావాలని మా ప్రయత్నం చేస్తాం. సార్, మన శ్రీకాకుళం వరకు, శ్రీకాకుళం, బీహార్, ఒడిశా మొత్తం కలిపి ఒక 24 మంది వరకు ఉన్నాం సార్ మేము ఇక్కడ. సార్, నేను వచ్చి ఎంతవరకు నేను ఒక్క శాలరీ కూడా కంపెనీ దగ్గర తీసుకోలేదు సార్, నాకు ఇవ్వలేదు సార్ కంపెనీ ఇప్పటి వరకు. ఈ 5 నెలల్లో అసలు శాలరీ రాలేదు మీకు? నాకైతే రాలేదు సార్. మాకన్నా ముందు వచ్చిన వాళ్ళకి 25 రోజులు, 40 రోజుల శాలరీలే ఇచ్చారు సార్. ఓకే 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 విజయ్, అందరూ డీటెయిల్స్, పాస్పోర్ట్స్ అన్ని కూడా మళ్ళీ విడిగా తీసేసుకో. సో మళ్ళీ ఒకసారి మళ్ళీ మినిస్టర్ గారికి స్పెషల్ గా మళ్ళీ కలిసి వెళ్ళిపోయాం. ఓకే అమ్మా, సరే అయితే. సరే సార్, థ్యాంక్ యూ సార్. నేను మళ్ళీ మీకు రేపు అలా మాట్లాడతానండి ఏదో టైంలో. సరే సార్, సరే సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఏపీలోని విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్లో నూతన బస్సులను ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణ ప్రారంభించారు. గన్నవరం టు కాళేశ్వరరావు మార్కెట్ కు 2 బస్సులు, విజయవాడ టు భద్రాచలానికి 2 ఎక్స్ప్రెస్ బస్సులను నూతనంగా నడపబోతున్నారు ఆర్టీసీ అధికారులు. ముందుగా 4 బస్సులకు పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం వాటిని పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ నారాయణతో 4 జోన్స్ కు చెందిన చైర్మన్లు, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల నారాయణ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. 4 బస్సులు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాట పట్టేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు నారాయణ. రాష్ట్రంలో త్వరలో ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురావాలనే ప్రతిపాదన ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ బస్సులు ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉంది. 4 చైర్మన్లు కలిపి ఒక చోట వచ్చి బస్సులు ఓపెన్ చేసే అవకాశం అరుదుగా ఉంటుంది. ఇది జోనల్ చైర్మన్స్ తోటి భేటీ జరిగింది. ఆర్టీసీ సమస్యల గురించి, అనేక సమస్యల గురించి ఆ భేటీలో చర్చించడం జరిగింది. జోనల్ చైర్మన్స్గా, స్టేట్ చైర్మన్గా మమ్మల్ని అందరినీ నియమించినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తాము. మా మీద ఎంతో నమ్మకంతో ఉంచినటువంటి బాధ్యతని అత్యంత బాధ్యతాయుతంగా నిర్వర్తించి ఇంకా మెరుగైన సేవలు అందించే దిశగా ఈ ఆర్టీసీ అభివృద్ధికి కృషి చేస్తాం. విశాఖ డైరీ అవకతవకలపై హౌస్ కమిటీ సమావేశమైంది. ఈ నెల 9న విశాఖ డైరీ సందర్శించాలని, అదే రోజు సాయంత్రం జిల్లా అధికారులతో సమావేశం కావాలని సభా సంఘం నిర్ణయించింది. విశాఖ డైరీ రైతుల సంక్షేమాన్ని విస్మరించి సొంత లాభం చూసుకుంటోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. డైరీ ఆర్థిక లావాదేవీలు చూసేవారు సమావేశానికి రావాలని తెలిపారు సభా సంఘం నేత జ్యోతుల నెహ్రూ. విచారణ ఎలా ప్రారంభించాలని సమావేశంలో ప్రాథమికంగా చర్చించామన్నారు జ్యోతుల నెహ్రూ. ప్రధానంగా రేపు 9వ తారీఖున ఫ్యాక్టరీకి వెళ్లి ఫ్యాక్టరీలో ఇన్స్పెక్ట్ చేసి పరిస్థితుల్ని సంగ్రహించి తదుపరి కలెక్టర్ ఆఫీసులో 3 గంటలకి జిల్లా అధికారులతోటి, దానికి సంబంధిత అధికారులందరినీ కూడా పిలిచి వారితోటి ఫ్యాక్టరీ ఎవరైతే అక్కడ ఎండీ గాని సంబంధించిన ఆర్థిక లావాదేవీలు చూసేటటువంటి వ్యక్తులు కానీ అందరినీ కూడా అధికారులని రమ్మని పిలవడం జరుగుతుంది. వాళ్ళందరితోటి కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. కాకినాడ పోర్టుపై నిఘా పెంచిన అధికారులు పోర్టుపై కలెక్టర్ షణ్మోహన్ ఆధ్వర్యంలో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు కలెక్టర్ షణ్మోహన్. రేషన్ బియ్యం విషయంలో జిల్లా అధికారుల వైఫల్యం ఉందని తెలిపారు. ఈ నెల 27న షిప్ లో దొరికింది రేషన్ బియ్యమే అన్నారు. కాకినాడ పోర్టులో షిప్ సీజ్ చేశామన్న కలెక్టర్
షిప్ త్వరలోనే తమ పరిధిలోనే ఉంటుందన్నారు. రెవెన్యూ, పోలీస్, సివిల్ సప్లై, పోర్ట్, కస్టమ్స్ అధికారులతో టీంను ఏర్పాటు చేశామని, రేపు ఎల్లుండి ప్రత్యేక టీంలతో క్షేత్రస్థాయి పరిశీలన చేస్తామని తెలిపారు. షిప్ ను ఆపే అధికారం కస్టమ్స్ అధికారులకు ఉంటుందన్న కలెక్టర్, షిప్ ను సీజ్ చేయాలంటే హైకోర్టుకు వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. గోడౌన్ నుంచి షిప్ వరకు బియ్యం ఎలా వచ్చిందో తేలాల్సి ఉందన్నారు కలెక్టర్. మనకి ఆన్ స్పాట్ టెస్టింగ్ చేసినప్పుడు అక్కడ పీడిఎస్ రైస్ ఉన్నమాట వాస్తవం. ఆ పీడిఎస్ రైస్ సప్లై చేసిన వెండర్ ఎవరు, ఆ వెండర్ సంబంధించి మనం ప్రీవియస్లో బ్యాంక్ గ్యారంటీ ఏమైనా ఇచ్చినట్టువి ఉన్నాయేమో అని చెప్పి ఆ రోజు నేను కూడా అనుమానం వ్యక్తం చేశాం. మనం బయటకు వస్తూనే, మనం కోర్టు నుంచి వస్తూనే బ్యాంక్ గ్యారంటీ ఇచ్చినవి ఉండొచ్చేమో, సో అదొకటి వెరిఫై చేసుకోవాలనుకున్నాం. సో ఆ వెరిఫికేషన్కి సంబంధించి 5 మెంబర్ టీమ్ని, అంటే రెవెన్యూ, పోలీస్, కస్టమ్స్, then we are including civil supplies and port authorities. సో ఈ 5 డిపార్ట్మెంట్స్తో కలిపి ఒక టీం ఫామ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ టీం ఆ షిప్ మీదకి వెళ్ళి కంప్లీట్గా షిప్ అంతా వెరిఫై చేసుకోవటం, దానికి సంబంధించి శాంపిల్స్ కానీ, తర్వాత దానికి సంబంధించిన ఏదైనా డాక్యుమెంట్స్ కానీ సీజ్ చేసుకోవటం, ఆ డాక్యుమెంట్స్ శాంపిల్స్ తెచ్చుకొని ఆ తర్వాత నెక్స్ట్ ఏం స్టెప్స్ చేయాలి అండ్ కంప్లీట్గా ఇది ఎవరు సప్లై చేశారు, ఏం సప్లై చేశారు అనేది తేల్చుకుని. విజయనగరం జిల్లా మెంటాడ మండల కేంద్రంలో దళిత రైతులు ఆందోళనకు దిగారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో దళిత రైతుల భూములకు పోడు వ్యవసాయ పట్టాలు జారీ చేశారు. అయితే ఇప్పుడు ఆ పోడు పట్టాలు నకిలీవని రెవెన్యూ అధికారులు తేల్చడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పట్టాలతో గతంలో తాము పీఎం కిసాన్, రైతు భరోసా వంటి పథకాలను అందుకున్నట్టుగా తెలిపారు రైతులు. అయితే తాజాగా రెవెన్యూ అధికారులు ఆ భూములకు జారీ చేసిన పట్టాలు నకిలీవని చెప్పడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఏం చేయాలో తెలియక వారు సాగు భూముల వద్ద నిరసనకు దిగారు. దళిత రైతులైన తమని ప్రభుత్వమే ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తాము సాగు చేసే భూములకు పోడు పట్టాలిచ్చారన్నారు మెంటాడ మండలానికి చెందిన మహిళా రైతు సీతారత్నం. ఈ పట్టాలతో తమకి రైతు భరోసా నగదు కూడా గత ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. ఇప్పుడు రెవెన్యూ అధికారులు తమ పట్టాలు నకిలీవని చెప్తున్నారని, ప్రభుత్వమే తమకు న్యాయం చేయాలని తెలిపారు మహిళా రైతు సీతారత్నం. గతంలో 3 దఫాలు తమకి రైతు భరోసా, పీఎం కిసాన్ వంటి పథకాలు వచ్చాయని తెలిపారు. మెంటాడకి చెందిన మరో దళిత రైతు ప్రభుత్వమే చొరవ తీసుకుని దళిత రైతులను ఆదుకోవాలని తెలిపారు. మాకు ఎడ్ చేశారంటే చేసేస్తామమ్మా, మీకు మేము చేస్తాం, మీకు ఏమీ అవ్వదు, మీ రైతు భరోసా మీకు పడుతుందని చెప్పారు కానీ ఇచ్చారు. కానీ అది ఎందు వాళ్ళు ఇచ్చారో మాకు తెలియదు. కానీ ఏం చేశారంటే 3 సంవత్సరాలు మాకు వచ్చింది. ఈ 4వ సంవత్సరం వచ్చేసరికి ఎందుకు మాకు రైతు భరోసా పడట్లేదు, పిఎం కోసం మాకు అసలు అవ్వట్లేదు ఎందుకు అనేసి మేము చెక్ చేయడానికి వెళ్ళాం. చెక్ చేయడానికి వెళ్తే మాకు అందరికి సక్సెస్ అయిపోయిందని చెప్పారు. కాకపోతే మా పిల్ల వెళ్ళేటప్పుడు అమ్మ నీకు ఏముందని ఇందులో మీకు ఇమ్మంటారు, అసలు ఇది ఏమి దొంగ పట్ట అని చెప్పారు. దొంగ పట్ట అన్నప్పుడు మరి నీకు ఎలాగ మేము ఇస్తామమ్మా, మీకు ఎవరు చేశారో అక్కడ తీసుకెళ్ళండి అని అడిగారు. తీసుకెళ్తే మీకు చేసాం కదా, 3 సంవత్సరాలు రైతు భరోసా పడ్డది కదా, ఇంకేం చేయమంటారు అని మాకు చెప్పారు. కాకపోతే మేము ఇప్పుడు ఇది రద్దు అయిపోయిందని చెప్తున్నారు, ఇది పనికిరాదని చెప్తున్నారు. మేమందరం భేదవాళ్ళం. కాకపోతే మీరందరూ కూడా మీ యొక్క ఆశీస్సులతో మా భేదవాళ్ళు మీరు లేవలెత్తారని, మా పట్టాలు మాకు ఇస్తారని మేము సమర్పణ కోరుతున్నాం. టీడీపీ వ్యాయామంలోనే 2006లో మేము కొండ భూమి సాగు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు పట్ట భూములు ఇచ్చారు. తర్వాత నెక్స్ట్ 1 బిల్ ఇచ్చారు. తర్వాత 2-3 సార్లు రైతు భరోసా కూడా పడింది. తర్వాత లాస్ట్లోనూ కనీసం పిఎం కిసాన్ పడింది లేదని చెక్ చేసుకోవడానికి వెళ్తే పిఎం కిసాన్ అసలు పడడం లేదు. ఏ కారణం చేత పడలేదని మాకు సహకారం కావాలి, మీకు అందుబాటులో మీరు అందుబాటులో ఉండేలా మాకు సహకరిస్తారని మరి. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని మెప్మా ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి పథకం కింద మంజూరైన 3 షాపులను ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు. పట్టణంలోని టైలరింగ్, మిల్క్ పార్లర్, కిరాణా దుకాణాలను మంత్రి శ్రీధర్ ప్రారంభించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో స్వశక్తి సంఘాల మహిళలచే ఏర్పాటు చేసిన పిండి వంటల స్టాళ్లను ఆయన ఆవిష్కరించారు. అదేవిధంగా మహిళా పొదుపు సంఘాలకు మంజూరైన 2,40,00,000 రూపాయలకు సంబంధించిన చెక్కులను లబ్ధిదారులకు మంత్రి శ్రీధర్ అందించారు. పెద్దపల్లి
వరంగల్ జిల్లా రామగుండంలో ప్రజావంచన పాలన సాగుతోందని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆరోపించారు. గోదావరికంలో వ్యాపార సముదాయాల కూల్చివేతలకు వ్యతిరేకంగా నిర్వహించిన బజారు బంద్లో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ బుల్డోజర్ రాజకీయాలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుందని మాజీ ఎమ్మెల్యే చందర్ మండిపడ్డారు. పట్టణ సుందరీకరణ పేరుతో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ వ్యాపార సముదాయాలను కూలగొడుతున్నారని ఆగ్రహించారు చందర్. షాపింగ్ కాంప్లెక్స్ ల సాగుతో దశాబ్దాల నాటి సింగరేణి కాలనీలను ఖతం చేస్తున్నారని తెలిపారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చూపించకుండా ప్రజలను పరేషాన్ చేయొద్దని చందర్ సూచించారు. కాంగ్రెస్ ఏడాది పాలన సంబరాలు సిగ్గుచేటని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. నష్టపోతున్నటువంటి వాళ్లకు నష్టపరిహారం చెల్లించాలని ఇలా బజారు బంద్కు బీఆర్ఎస్ పార్టీ పిలిపించినటువంటి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యులందరూ కూడా స్వచ్ఛందంగా బంద్లో పాల్గొనడం జరుగుతూ ఉన్నది. ముఖ్యమంత్రి వస్తున్నటువంటి సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ నష్టపోతున్నటువంటి బాధితులకు ఏ విధంగా వారికి న్యాయం చేస్తారో అదే వేదిక మీద చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలు 2,500 రూపాయలు మహిళలకు, 4,000 రూపాయలు వృద్ధులకు పెన్షన్, అందరికీ రుణమాఫీ ఇస్తామని, స్కూటీలు ఇస్తామని, అదేవిధంగా రైతు భరోసా ఇస్తామని మోసం చేసిండ్రు. అందుకే ఈ మోసాన్ని ఎండగడుతూ రేపు కాంగ్రెస్ రవాణా శాఖ నిబంధనలు ఉల్లంఘించి భారీ శబ్దాలు చేసే సైలెన్సర్లు వాడితే తాట తీస్తామని సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. ఇవాళ జిల్లా కేంద్రంలో ఆకస్మిక వాహనాల తనిఖీ చేపట్టారు ఎస్పీ మహాజన్. ఈ తనిఖీలో ద్విచక్ర వాహనాలకు నిబంధనలు ఉల్లంఘించి బిగించిన సైలెన్సర్ను తీయించి ధ్వంసం చేయించారు. యువత ఇష్టానుసారంగా తమ ద్విచక్ర వాహనాలకు అదనపు సైలెన్సర్లు బిగించి శబ్ద కాలుష్యానికి పాల్పడుతున్నారన్నారు ఎస్పీ. వీటి ద్వారా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. రోజు రోజుకి సౌండ్ పొల్యూషన్ అధికమవుతుందని, ఇకపై తరచూ తనిఖీలు నిర్వహించి బుల్డోజర్ ట్రీట్మెంట్ అందిస్తామన్నారు ఎస్పీ అఖిల్ మహాజన్. వాహనదారులు శబ్ద కాలుష్యాన్ని సృష్టించే సైలెన్సర్లను వెంటనే తీసివేయాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆ బుల్లెట్ బైక్కి లేకపోతే వేరే బైక్స్కి సైలెన్సర్స్ మోడిఫై చేసి న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. దానికి చాలా కంప్లైంట్స్ వస్తే ఒక డ్రైవ్ పెట్టుకొని ఆల్మోస్ట్ 72 సైలెన్సర్స్ తీసేసాము. ఈ అందరు వాళ్ళ ప్రజలకి కూడా ఇట్లయినా సైలెన్సర్స్ పెడితే ప్రెగ్నెంట్ లేడీస్కి, చిన్న పిల్లలకి, ఓల్డ్ పర్సన్స్కి ఇబ్బంది అవుతుంది, వాళ్ళ హెల్త్కి కూడా ఇబ్బంది అవుతుంది. ఇంకా ఎంపీ యాక్ట్లో కూడా, మోటార్ వెహికల్స్ యాక్ట్లో కూడా ఇది ఒక నేరం. మనం నెక్స్ట్ టైం నుండి కేసు రిజిస్టర్ కూడా చేస్తాము. దీనిలో మొత్తం జిల్లాలో 10 కేసెస్ వరకు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. అది ఒక పోలీస్ సైరన్ పెట్టుకొని తిరగడం, అది కూడా ఒక నేరం. దానిలో మనం సిట్టింగ్ కేసు పెట్టి ఆ బండి కూడా